ఏ ప్రాబ్లం ఉన్నా అంటే వాళ్ళకి అల్సర్ ఉందా లేకపోతే క్యాన్సర్ ఉందా అనే డిఫరెన్సియేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఏజ్ ప్రకారంగా మనం క్లినికల్‌గా వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఎండోస్కోపీ చేస్తాం. ఎండోస్కోపీ అంటే ఏంటి? నోటి ద్వారా ఒక పైపుని పంపించి దాంట్లో మనం లైట్ వేసి స్టమక్‌ని, ఈసోఫాగస్‌ని చూస్తాం. చూసినప్పుడు ఏదన్నా అల్సర్ లాంటి లీజన్ ఉన్నా లేదా ఏదైనా గడ్డ లాంటి లీజన్ ఉన్నా మనం ఒక చిన్న ముక్క పరీక్ష చేస్తాం. దీంతో పాటు ఈ హెచ్ పైలోరీ అని చెప్పాను కదా! ఆ హెచ్ పైలోరీ టెస్టింగ్ కూడా చేస్తాం. ఎందుకు? వాళ్ళకి అల్సర్ ఉంది. ఈ హెచ్ పైలోరీ పాజిటివ్ అనుకోండి వాళ్ళు. అండ్ ఈ పరీక్ష చేసినప్పుడు దాంట్లో క్యాన్సర్ ఏమి లేదని తెలిస్తే వాళ్ళకి మందులు ఇస్తే ఆ హెచ్ పైలోరీ అనేది కంట్రోల్ అయిపోతుంది. అది కంట్రోల్ అయిపోవడం వల్ల వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోతుంది. లేదు అక్కడ అల్సర్ ఉంది, మనం దాన్ని బయాప్సీ తీసాము, ఆ బయాప్సీలో క్యాన్సర్ వచ్చింది. సో దాన్ని ఏంటి అనేది ట్రీట్ చేయొచ్చు. సో బయాప్సీ చేస్తాము, ఎండోస్కోపీ చేస్తాం అండ్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసి అది అక్కడే ఉందా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడన్నా లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్కి ఏమన్నా పాకిందా, ఎంతవరకు పాకింది అండ్ లివర్కి కానీ లంగ్స్కి కానీ ఏమన్నా పాకిందా లేదా అని మనం స్టేజింగ్ అనేది చేసుకుంటాం.